హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. సో ఈరోజు అయితే ఇంకొక మంచి కళ్ళకు చాలా కలర్ఫుల్గా అనిపించే, ఐ ఫీస్టింగ్ అనిపించే, అంటే చాలా బ్రైట్గా అవుతాయి అన్నమాట. ఏవైనా కానీ పూల మొక్కలు హెవీగా పువ్వుల తీగలు కానీ లేదంటే మానుకే కానీ చాలా హెవీగా పువ్వులు వచ్చినప్పుడు సో చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. అలాంటి మొక్క అంటే అలాంటి పువ్వుల మానునైతే చూపిస్తాను. సో ఇది మీరు చూసే ఉంటారనమాట. ఈ మాను పేరు అంటే ఈ పువ్వుల పేరు అయితే గోల్డెన్ షవర్ ట్రీ అంటారు. ఇందులో మీకు తీగ జాతి కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్యాషనబుల్గా మనం ఇంటి ముందు గార్లిక్ వైన్ లేదంటే ట్రంపెట్ వైన్ ఇంకా వేరే వేరే క్యాట్స్ క్లా ఇలాంటివన్నీ తీగ జాతివి పువ్వులు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క వెరైటీ పెంచుకుంటూ ఉంటారు కదా. అందులో ఈ గోల్డెన్ షవర్ క్రీపర్ కూడా వస్తుందన్నమాట. సో అవి కూడా సేమ్ ఇలాగే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే న్యాచురల్గా ప్రకృతిలో మనకు అడవిల్లో ఎక్కడైనా గుడులకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొంచెం ఫారెస్ట్ లాగా అక్కడక్కడ డెజర్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్లో ఎక్కడైనా ఇలాంటి మాను ఉంటుంది. సో చూడండి, ఈ మాను పేరు కూడా గోల్డెన్ షవర్ ట్రీ అని పిలుస్తారు. సో ఇది ఇలా మానులాగా పెరిగి పువ్వులు అనేవి వస్తాయి. ఈ పువ్వుల్ని మీరు చూసినట్లయితే మీకు ఎక్కడో చూసి ఉంటాం కదా అనిపిస్తుంది. అదేంటంటే మనకు ఇంటి చుట్టూతో కానీ లేదంటే ఎక్కడైనా పళ్ళుల్లో కానీ మీరు చూసినట్లయితే రోడ్ సైడ్ అలాంటి వాటి దగ్గర తంగేడు పూలు మీరు చూసే ఉంటారు కదా. వాటిని ఎలా అయితే తెచ్చి వాటి రేకుల్ని మనం పప్పు కానీ లేదంటే స్టర్ ఫ్రై కానీ పళ్యంలాగా చేసుకుని తింటాం కదా. ఆ పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే వీటి పువ్వుల రేకులు అంతే సాఫ్ట్ స్మూత్గా ఉంటుంది. సేమ్ డిట్టో అలాగే చూడటానికి కనిపిస్తుంది. సో మీరు ఇలాంటి మానుని చూడాలంటే ఫస్ట్ ఒకసారి మీరు సోనాముఖి అంటారు, సునాముఖి, ఇంకొకటి తంగేడు పూల మొక్క. ఆ పువ్వులు ఎలా కనిపిస్తాయో సేమ్ అలాగే ఈ మాను పువ్వులు కూడా కనిపిస్తాయి. ఇంకా తీగలో కూడా సేమ్ ఇవే పువ్వులే ఉంటాయి. మరి ఈ మొక్క అయితే మాకు రోడ్ సైడ్ అంతా ఉన్నాయన్నమాట. బట్ ఏంటంటే ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటు చూసుకుని వెళ్ళాలి. ఇంకా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఆపి తీసుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలా అడవిల్లాగా మిడిల్లో అక్కడక్కడ రోడ్ సైడ్ అయితే కనిపించాయి. బట్ చూడాలి, లైన్గా అయితే ఈ మొక్క ఉంది. సో ఎప్పటి నుంచో ఈ గోల్డెన్ షవర్ మొక్కని ఒక్కసారైనా చూడాలి ఎలా ఉంటుంది, ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఆ కలర్ చూడటానికి అంత ఐ ఫీస్ట్గా ఉంటుందన్నమాట. అంటే చాలా బ్రైట్గా కళ్ళు అనేవి అవుతాయి. సో ఏవైనా పూల మొక్కలు చూసినప్పుడు ఆ మొక్క నిండా ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అలాగే ప్రకృతిలో కూడా మనకు కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు చాలా బ్రైట్, చాలా సూపర్గా అనిపిస్తుంది. సో మీరు ఎక్కడైనా ఒక మానుకి ఫుల్గా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారో సో అలాంటి ఈ గోల్డెన్ షవర్ చూడాలి అనిపించింది. సో చూద్దాము, ఉంటే దొరుకుతుంది, లక్ లేదంటే ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా నిలిపైన ఈ పూలని తీసుకుందామని చూస్తే సో కోటిలింగేశ్వర స్వామికి వెళ్ళాము. కోటి లింగాలు అయితే అక్కడ ఉన్నాయి మా అవ్వ వాళ్ళ ఊరి దగ్గర. సో వెళ్ళి దర్శనం అంతా అయిన తర్వాత ఇలా ఇంకేమి వెళ్ళేటప్పుడు సో అలా సైడ్ అంతా కూడా చూస్తే సడన్గా ఈ మాన్ అయితే కనిపించింది. ఇంకా అందులో పువ్వులు ఉండేసరికి మా అమ్మ అలాగే మా అన్నయ్యని వదిలేసి నేను మా తమ్ముడైతే ఫాస్ట్గా ఇచ్చిన ఒక 25 మినిట్స్లోనే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా ఆ మాను దగ్గర నిలబడి తొందరగా వీడియో చేసి అలాగే ఈ పూలనంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ పువ్వులు కూడా మనం సేమ్ తంగేడు పువ్వులు ఎలా అయితే ఆయుర్వేదిక్ పరంగా ఎలా అయితే పప్పు ఇవన్నీ చేసుకోవచ్చో వీటిల్ని కూడా సేమ్ అంతే. వీటి రేకులు ఉంటాయి కదా, మిడిల్లో పూలన్స్ తీసేసి వీటి రేకుల్ని మనం తంగేడు పూలు ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలాగే వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తంగేడు పువ్వుల పప్పుని తిన్నట్లయితే
మీకు తెలుస్తుందన్నమాట ఎంత రుచికరంగా ఉంటుందో. సేమ్ అంతే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా డౌట్ అయితే రావచ్చు, సో మనం తీగలో వచ్చే పువ్వులు కూడా చేసుకోవచ్చా అని. లేదు, ఎందుకంటే ఇవి ఆయుర్వేదిక్ పరంగా మనకు ప్రకృతిలో తంగేడు పువ్వులు ఎలా దొరుకుతాయో ఈ మానుకి వచ్చిన పువ్వులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఈ మాను పువ్వులు మీరు వండుకోవచ్చు అంతే. కానీ తీగలాగా పెరిగే వాటికి పువ్వులు వస్తాయి కదా గోల్డెన్ షవర్, సో వాటిని ఏమి వండుకోవద్దండి. ఎందుకంటే అవి కొంచెం హైబ్రిడ్ చేసి ఈ మానుకి పువ్వులు ఎలా వచ్చాయో చూసారు కదా, సో అలాగే తీగ జాతిలో వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి హైబ్రిడ్ వెరైటీ. సో అందుకని మనం వాటిని ఏమి వండుకునే అవసరం లేదు. బట్ ఇలా ప్రకృతిలో మనకు న్యాచురల్గా ఏవైనా ఇలా వండుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నా, లేదంటే ఎవరి నుంచైనా మనం చేసుకోవచ్చు అని వాళ్ళు ప్రూఫ్ ఇస్తారు కదా, అంటే చేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది అని. అలా అనిపించి మీరు ఎప్పుడైనా వాడి ఉంటే సో అలా తెలుసుకుని మనం వండుకోవచ్చు అంతే. కానీ తెలియకుండా అయితే మీరు చేయకండి. సో మనం యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ కొన్ని మనం పళ్ళుల్లో కూడా మీరు సేనుల్లో చూసే ఉంటారు, కొన్ని ఆకుకూరలు అంతా కూడా కొందరు వాడే ఉండరు, బట్ కొందరు వాడి ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ని ఫీల్ అవుతారు కదా. సో ఎక్కడైనా దొరికినా కూడా వాటిని అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మీకు తెలిసినట్లయితే మాత్రమే వండుకొని తినండి. సో ఇప్పుడైతే ఈ పువ్వుల్ని తీసుకుని వెళ్ళి మేము కూడా వండుకోవటానికే ఈ పువ్వుల్ని కలెక్ట్ చేశాను. ఇంకా చూసారు కదా, గోల్డెన్ షవర్ ట్రీ ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటే ఇప్పటికైతే సాధ్యమైంది. సో చాలా మాను నిండా అయితే మంచిగా వచ్చాయి. సో అక్కడక్కడ కనిపించాయి, బట్ లక్కీగా అయితే మాకు టెంపుల్ సైడ్లోనే కనిపించింది అనమాట. ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని పువ్వులు అయితే ఫుల్గానే వచ్చాయి, కొన్ని ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. సో ఒక 2 days అలా వదిలేస్తే వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని వచ్చినవి మాకు అందినవి తీసుకుని వచ్చాము. సో ఇంకా ఫుల్గా కూడా వస్తుంది. కొందరి ఇంటి సైడ్ ఇలాంటి మొక్కలంతా, అంటే ఇలాంటి మానులాగా అయ్యేవి కూడా రోడ్ సైడ్, ఇలాంటి సైడ్లో అపార్ట్మెంట్ సైడ్లో కూడా వేసి ఉంటారు. కొన్ని మీరు బైపాస్ ఇలాంటి రోడ్ వేస్లో కూడా మీరు చూసే ఉంటారు. అలాంటి సైడ్లో అంతా కూడా ఆపకండి, ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రమాదం అయితే ఉంటుంది. మీకు మంచిగా నిలబడి తీసుకోవచ్చు అనే ప్లేస్లో మాత్రమే నిలబడి మీరు ఏవైనా కలెక్ట్ చేసుకోండి. చూసారు కదా గోల్డెన్ షవర్ ఫ్లవర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, and don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.